తెలంగాణ బీజేపీలో తీవ్ర కలవరం మొదలైంది. బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీలో అల్లకల్లోలం మొదలైంది. కీలక నేతలంతా 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఈ కీలకమైన నేతలంతా కూడా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయినట్టుగా చర్చ జరుగుతోంది. కేసు పైన ఎక్కడ స్పందించాల్సి వస్తుందో ఎవరు కలిసి ఏ రకంగా క్వశ్చన్ చేస్తారో అర్థం కాక అంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టుగా చర్చ జరుగుతోంది. సో అటు ఫోన్ చేస్తే ఎత్తడం లేదంటూ కార్యకర్తల్లో కూడా గుసగుసలు మొదలయ్యాయి. క్యాడర్కు స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేశారు. లేక వాళ్ళకి అటువంటి దిశానిర్దేశం లేక వాళ్ళకు ఎటువంటి సమాధానం లేక అటు క్యాడర్ కూడా గందరగోళం నెలకొంది. కేసు ప్రభావం తమ రాజకీయంపై పడుతుందని నేతల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది బండి భగీరథ్ పోక్సో కేసు. అయితే ఈ పోక్సో కేసు పైన ఎక్కడ స్పందించాల్సి వస్తుందో, మీడియా ఎక్కడ క్వశ్చన్ చేస్తుందో, ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కార్యకర్తల్ని క్యాడర్ని అన్నిటినీ పక్కన పెట్టేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారట తెలంగాణ రాష్ట్ర బీజేపీ కీలక నేతలు. అటు 8 మంది ఎంపీలు ఉన్నారు, బండి సంజయ్తో కలిపి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రాజాసింగ్ పోతే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వలేదు. సో మొన్న రామచంద్రరావు రియాక్ట్ అయ్యారు. రామచంద్రరావు ఏమన్నారంటే ఒక మీడియా సమావేశంలో, మీరు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఎదుర్కొంటున్న పోక్సో కేసుపై మీ రియాక్షన్ ఏంటి అని అంటే, బండి సంజయ్ మా పార్టీ మనిషి, మా కేంద్ర మంత్రి, ఆయన కుమారుడు చేసిన వ్యక్తిగత విషయం పార్టీతో సంబంధం లేదు, అది పర్సనల్ మ్యాటర్, వాళ్ళు తేల్చుకుంటున్నట్టుగా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. సో రామచంద్రరావు రియాక్షన్ ఇదేంటంటే, అది పర్సనల్ మ్యాటర్, పార్టీకి సంబంధం లేదు. ఇది రామచంద్రరావు రియాక్షన్. మరోవైపు అటు తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు ఎవరు కూడా కార్యాలయంలో, బీజేపీ స్టేట్ కార్యాలయంలో కూడా అందుబాటులో లేరంటేనే ఈ కేసు తీవ్రత ఎక్కడ మాపై పడుతుందో, పార్టీ ప్రతిష్టతకి ఎలా దెబ్బతీస్తుందో, మాట్లాడితే ఒక దెబ్బ, మాట్లాడకపోతే ఒక లెక్క. ఇప్పుడు మాట్లాడదామంటేనేమో పోక్సో చట్టాల ప్రకారంగా మేము మాట్లాడాలి, అరెస్ట్ చేయమని చెప్పి కోరాలి, ఆ మైనర్ అమ్మాయిని రోడ్డుకి ఈడ్చాలి. లేదు వద్దని అన్నామనుకుంటేనేమో, అంటే వేరే వాళ్ళైతే ఇంకోసారి ఏదైనా పోక్సో కేసులో ఏదైనా రాజకీయంగా రగడలేపుదామంటే అవకాశం లేకుండా పోతుంది. అందుకే మాట్లాడలేరు, మాట్లాడకూడదు అని చెప్పి అంతా సైలెంట్ అయిపోయారు. చాలామంది ఎవరు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటున్నాయంట, స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయారు రాష్ట్ర నేతలు మొత్తం కూడా. సో ఈరోజు కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన యాంటిసిపేటరీ బెయిల్ కేసు ఎలా వెళ్తుందో చూడాలి, ఏ రకంగా ముందుకెళ్తారో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవరు కూడా మాట్లాడకపోవడం పైన అనేక అనుమానాలు తావిస్తున్నాయి. బీజేపీ మందిదైతేనేమో వ్యభిచారం, మారైతేనేమో సంసారం అన్నట్టుగా మాట్లాడుతుంది కొంతమంది నాయకులు అని చెప్పినట్టుగా బీజేపీ పైన ఇప్పుడు ఆగ్రహం వెలుగక్కుతున్నారు సామాన్య జనం. అటు పార్టీ కార్యకర్తలు గుసగుసలు పెడుతున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీధర్ నుంచి అందుకునే ముందు ఒకసారి బండి సంజయ్ ఏం మాట్లాడారు, అటువైపు నుంచి రామచంద్రరావు గతంలో ఈ కేసుపై ఏం మాట్లాడారో చూద్దాం. మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి, నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా, వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనన్నా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తుందని ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న. నేను మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ మళ్ళీ ఏమి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. నేను ఏ దారిలో పోతున్నానో నా భార్య కూడా నా దారిలో వచ్చిందన్న. మీకు మా భార్య ఉద్యోగం చేస్తుంది. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ విల్ బి ఇన్వెస్టిగేటెడ్. అది కుటుంబ సమస్య, వ్యక్తిగత సమస్య అని రామచంద్రరావు అంటూ ఉంటే, నా కొడుకు నిజాయితీ నాకు చెప్పిండు, నాన్న మేము ఫ్రెండ్స్, నాన్న మేము గతంలో కలిసి ఉన్నాం, ఇప్పుడు వద్దనుకున్నాం, మేము
కలవడం లేదు, లేకపోతే మేము ఏం తప్పు చేయలేదు నాన్న అన్నట్టుగా నా కొడుకు చెప్పిండని బండి సంజయ్ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ కేసులో ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, బయటకు వస్తే ఎవరేం అడుగుతారో, మాట్లాడితే ఏమవుద్దో, మాట్లాడకపోతే ఏమవుద్దో అని చెప్పి ఆందోళనకు గురవుతున్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం, నాయకులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వారంతా కూడా సైలెంట్గా ఉండిపోతున్నారు, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరు మాట్లాడడం లేదు. సో ప్రస్తుతానికి ఈ కేసు పైన మాట్లాడితే ఒక రకంగా, మాట్లాడకపోతే ఒక రకంగా అన్నట్టుగా భావించుతున్నారు ఆ నేతలంతా కూడా. ఇప్పుడు మాట్లాడడం అనుకోండి, డెఫినెట్గా మన పార్టీకి సంబంధించిన నాయకుడు కుమారుడు కాబట్టి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తే రేపటి రోజు ఏమైనా కేసు అయితే మళ్ళీ సేమ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఆ రోజు సపోర్ట్ చేసిన మీరు ఎందుకు సపోర్ట్ చేయడం లేదని చెప్పి. సో గతంలో యాక్టివ్గా ఉన్నటువంటి చాలామంది బీజేపీలో కూడా వకీలు ఉన్నారు. రఘునందన్ రావు కానీ, లేకుంటే రామచంద్రరావు కానీ, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు అందరూ వకీల్లే. వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి లా పాయింట్స్తో ఇరగదీసిన ఈ నేతలు ఇప్పుడు ఎక్కడ మాట్లాడకపోవడం కూడా కొంత అనేక రకాల చర్చలకి, ఆరోపణలకి, వారిపైన మాటలకి దారితీస్తోంది. సో వేర్ ఈజ్ రఘునందన్ రావు, వేర్ ఈజ్ ఈటల్ రాజేందర్, వేర్ ఈజ్ అరవింద్ ధర్మపురి, వేర్ ఈజ్ డికే అరుణ, ఒక మహిళా నాయకురాలు, వేర్ ఈజ్ ఇంకా చాలామంది ఎంపీలు, కొండ విశ్వేశ్వరరెడ్డి అని చెప్పి సోషల్ మీడియాని ట్రెండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు అదొకటే కాదు, సోషల్ మీడియాలో సామాన్య జనం కూడా వీళ్ళంతా ఎక్కడుందో అని క్వశ్చన్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా సైలెంట్ అయిపోయారు, సైలెంట్ మోడ్లో ఉన్నారు, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో ఏంటి తెలంగాణకు సంబంధించిన కీలక బీజేపీ నాయకులంతా కూడా సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇందాక నేను చెప్పాను చాలా సందర్భాలు ఎగ్జాంపుల్గా, ఇక్కడ భగీరథ ప్లేస్లో బషీర్ ఉంటే వాళ్ళు మొత్తం కూడా అగ్రెసివ్గా రాష్ట్రం మొత్తం అగ్గిగుగ్గు అయిపోయేది. ఇక్కడ భగీరథ్ అనే వ్యక్తి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు కాబట్టి అంతా సైలెంట్ మోడ్లో ఉన్నారా, కార్యాలయంలో కూడా అందుబాటులో లేరు, వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్లో వస్తున్న కార్యకర్తలు, క్యాడర్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. ఏమన్నా అటు నేతలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఈ విషయం మీద మాట్లాడనికే కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే మరో రకంగా ఇప్పటికే నేతల మౌనంపై కూడా ఇతర పార్టీల నేతలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ కానివ్వండి, చర్చ కానివ్వండి, వాళ్ళ మీద కామెంట్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నప్పటికీ కూడా నేతలు ఎవరు కూడా కొంత నోరు మెరిపేందుకు కూడా ఆలోచిస్తున్నటువంటి విషయం. ఎందుకంటే కేంద్ర సహాయ మంత్రి గతంలో అటు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు చేశారు. బండి సంజయ్కి సంబంధించి అగ్రనేతల్లో ఒకరైనటువంటి నేత. అటువంటి కుటుంబం ఆ పార్టీ బండి కుమారుడు బండి భగీరథ్ పై వచ్చినటువంటి ఆరోపణలు కానివ్వండి, మైనర్కి సంబంధించినటువంటి పోక్సో కేసు నమోదవడం ఏదైతే ఉందో దీని మీద నేతలు మాట్లాడేందుకు కొంత జంకుతున్నారని చెప్పొచ్చు క్లియర్ గా. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఏం జరిగిందన్న దానిపై కూడా పార్టీ ఇంటర్నల్ కు ఒకవైపు ఆరాధిస్తుంది, మరొక వైపు నేతలు ఎవరేం మాట్లాడితే ఎక్కడికి పంచాయతీ చేరి తమకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో కూడా కొంత సైడ్ అయిపోతున్నారు, సైలెంట్ గా ఉంటున్నారు. ఇదే విషయం మీద కార్యకర్తలు సైతం కూడా వాళ్ళకు మాట్లాడితే కార్యకర్తలతో కూడా మాట్లాడట్లేదు. ఎవరు మీడియా వాళ్ళు సైతం కూడా నేతల్ని, అగ్రనేతలుగా ఉన్నటువంటి నేతలు ఇందాక మీరు చెప్పినట్టు వారు ఎవరు కూడా మీడియా ముందు కూడా మాట్లాడడానికి కొంత ముందుకు రావడం. ఇది ఒక బండి సంజయ్ కుటుంబానికే కాదు, పార్టీకి సంబంధించినటువంటి అంశంగా కూడా ఇప్పటికే అటు బీజేపీ లోకి వెళ్ళిపోయింది. బీజేపీ కార్యకర్తల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కేసు నమోదైంది, మరొక వైపు బెయిల్ కు సంబంధించినటువంటి కోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా వేశారు. కానీ బండికి సంబంధించిన అంశం కూడా పార్టీలో అంతర్గతంగా చర్చనీయం అంశం అయినప్పటికీ మాట్లాడితే మాత్రం డెఫినెట్గా, ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక బండికి సపోర్టెడ్ గా మాట్లాడితే వాళ్ళ పార్టీ నాయకుడు, వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి వాళ్ళు సిద్ధాంతం ఇదేనా అంటూ కూడా ప్రతిపక్షాల నుంచి కానివ్వండి, ప్రజల నుంచి, సామాన్య కార్యకర్తల నుంచి ప్రశ్న ఎదురవుతుంది. కానీ మాట్లాడకపోతే మాత్రం డెఫినెట్ గా మీడియాలో కూడా ఒకవైపు సోషల్ మీడియా వేదిక కూడా వీరందరినీ ఎంత కామెంట్ చేసి ఎంత పెట్టుకున్నప్పటికీ నేతలు మాత్రం ఒక రకంగా సైలెంట్ ఉండడమే బెటర్ అన్న దానికి కూడా వచ్చేసారు. ఎందుకంటే మాట్లాడి ఇబ్బంది పడే బదులు మాట్లాడకపోవడానికి కూడా ఒకవైపు మాట్లాడకుండా ఉండడమే బెటర్ అన్న ఆలోచన కూడా వచ్చినట్టు తెలుస్తుంది. మొన్న చూసాం కొంతమంది ఫోన్లు చూసి ఇంకొంతమంది నాయకులను కూడా పలకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో ఏదైనా తమకు అభ్యంతరం ఉంటే, తమకు సంబంధించి ఏదైనా ఒపీనియన్ ఉంటే పార్టీలో చెప్తామని చెప్పి కూడా అగ్రనాయకులు అందరూ కూడా క్లియర్ కట్ గా చెప్పారు మనోజ్. ఎందుకంటే పార్టీకి సంబంధించిన అంశము, కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి డెఫినెట్ గా బహిరంగ కేసు విషయంలో ఎవరు మాట్లాడకపోవడం కానీ, బండి సంజయ్ ఎదుర్కొంటున్న ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా పార్టీ ప్రతిష్టతకి, పార్టీ భవిష్యత్తుపై కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది కదా. అంటే ఇంత కీలకమైన కేసు, ఒక మైనర్ అమ్మాయికి కూడా హెల్ప్ చేయలేని వాళ్ళు, మైనర్ అమ్మాయికి సంబంధించి న్యాయం చేయలేనటువంటి వాళ్ళు రేపటి రోజున పబ్లిక్ ఏం న్యాయం చేస్తారన్న క్వశ్చన్ పబ్లిక్ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కదా. మనం డెఫినెట్ గా అలాంటి క్వశ్చన్లు అన్ని కూడా ఎదురుపడతా ఉంటాయి. దానికి సంబంధించి కూడా ఇలాంటి క్వశ్చన్లు కూడా నేతలను అడుగుతుంటే తమ లీగల్ టీం ఉంది, తమ లీగల్ గా కూడా ఏం జరిగింది అన్న విషయం. ఎందుకంటే ఇది ఎప్పుడో 6 months బ్యాక్ ఉన్నటువంటి ఫోటోలు కానివ్వండి, గతంలో రిలేషన్షిప్ సంబంధించినటువంటి విషయానికి సంబంధించి కాబట్టి పూర్తి స్థాయిలో అది కుటుంబానికి సంబంధించిన విషయం. బండి పైన కొంతమంది నేతలు ఒకవేళ తమ నాయకుడైనటువంటి, తమ పార్టీ నేత అయినటువంటి బండి సంజయ్ మీద వస్తే ఆరోపణల మీద కొంత
స్పందించేందుకు ఉంటుంది. ఆ కుటుంబ సమస్య కాబట్టి ఆ కుటుంబంలో ఏం జరుగుతుందని పూర్తి పూర్వాపరాలు తెలుసుకోకుండానే మాట్లాడతారు. డెఫినెట్ గా ఒకవైపు బండితో కూడా కొంతమంది నేతలు చాలా మంది కూడా పొసగని నేతలు ఉన్నారు. అక్కడ ఏం మాట్లాడితే కూడా అగ్రనేతలు కూడా ఇంకో రకంగా పోతే అది తమకు ఇబ్బంది అవుతుంది. మీరు అన్నట్టుగా రాజకీయంగా పార్టీకి కూడా కొంత మచ్చ వస్తుంది. మరొక పక్క వారికి సంబంధించి కూడా డెఫినెట్ గా కూడా ముందు ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత ఈ విషయం మీద మాట్లాడేందుకు కూడా నేతలు జంకుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బండి భగీరథ విషయం తీసినప్పటికే నేతలు సైలెంట్ అయిపోతున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కూడా క్లియర్ కట్ గా దాన్ని మాట్లాడుతూ కూడా కొట్టేసినటువంటి పైన ఉంది. ఆ కుటుంబానికి సంబంధించిన విషయం అది వాళ్ళు చూసుకుంటారు. లీగల్ గా ఏదైనా తప్పు చేసి ఉంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, దానికి సంబంధించి కూడా అక్కడ చూసుకుంటారని కొట్టేసిన తర్వాత నేతలు ఎవ్వరు కూడా దీనిపైన కూడా అది దానికి మద్దతుగా కానివ్వండి అగెనిస్ట్ కానీ ఏం మాట్లాడేందుకైతే సిద్ధంగా లేదు. మొత్తం మీద నేతలు ఈ విషయంలో మాత్రం మౌనం వహిస్తున్నారు, కొంత ఎస్కేప్ అవుతున్నారని చెప్పొచ్చు మనోజ్. రైట్, ఇంతటి స్థాయిలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రకంపనల మధ్యలో బీజేపీ ఎంపీలు కానీ బీజేపీకి సంబంధించిన నాయకులు కానీ ఎవరు మాట్లాడకపోవడం అటు బండి సంజయ్ కూడా భారించడం లేదా అంటే నాకు ఒక్కడో సపోర్ట్ వస్తలేరే, నేను రాష్ట్రంలో బీజేపీని ఈ స్థాయిలోకి తీసుకురాగలన, పాదయాత్రలు చేసిన బీజేపీ పార్టీ కోసం జెండా మోసినా కాషాయం జెండా మోసినా జై శ్రీరామ్ అంటూ బయలుదేరినా అని చెప్పి బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొన్న మోదీ సభలో. కానీ కనీసం మాటలకైనా ఎవరన్నా కనీసం బయటకు వచ్చి బండి సంజయ్కి సపోర్ట్ ఇద్దామనో ఆ రకం కూడా చేయట్లేదు కదా. మీరు అన్నట్టుగానే ఇందాక మీరే అన్నారు, ఎందుకంటే కెరీర్ కు సంబంధించినటువంటి విషయం నేతల దానికి సంబంధించిన విషయం కాబట్టి డెఫినెట్ గా నేతలు బయటకు వచ్చి ఏది మాట్లాడినా సరే వాళ్ళ రాజకీయ జీవితం మీద ప్రభావం చూపించేటువంటి కేసు. ఎందుకంటే ఇది మైనర్ కు సంబంధించినటువంటి కేసు, మైనర్ పోక్సో నమోదైనటువంటి కేసు కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు కుటుంబాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి పర్సనల్ గా చూసాం. పబ్లిక్ కు సంబంధించినటువంటి అంశంలో అటు బీఆర్ఎస్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇతర కానివ్వండి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో డెఫినెట్ గా బీజేపీకి డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అందులో భాగంగా కూడా ఒకవైపు కూడా పార్టీ నేతలు కూడా కొంత బండి సంజయ్ మద్దతుగా నిలిచేందుకు కూడా వెనుకాడుతున్నారు. ఎందుకంటే తమ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి మద్దతు ఇస్తే మాత్రం ఖచ్చితంగా ట్రోల్స్ చేస్తారని చెప్పి కూడా ఒక రకంగా మద్దతు కానివ్వండి, ఇంకో రకంగా అగనిస్ట్ చేస్తే ఇంటర్నల్ డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పి కూడా బయటికి వస్తుంది. వాటికి ప్రతిపక్షాలు కూడా వారికి సంబంధించి కూడా కొంత వారికి ఆవేశానికి కూడా కొంచెం ఆజ్యం పోసినట్టు ఉంటుంది. కాబట్టి నేతలు అందులో భాగంగా కూడా వ్యూహాత్మకంగానే మౌనంగా ఉంటున్నారని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా ఈ కేసుపై మాట్లాడకపోవడం, సైలెంట్ అవ్వడం, స్విచ్ ఆఫ్ మోడ్లో ఉండడంతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది, అందుకే సైలెంట్ అయిపోతున్నారు రకంగా అర్థమవుతోంది. కానీ ఒక మైనర్ అమ్మాయికి సంబంధించినటువంటి విషయంలో ఇంతలా సైలెంట్గా ఉండిపోతారు. తమ నాయకుడు అంత మాత్రాన తప్పు కాకుండా పోతుందా? పబ్లిక్లో కూడా ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. ఈ ప్లేస్లో ఇందాక నేను అంటున్నట్టుగా భగీరథ్ కాకుండా బషీర్ ఉండుంటే ఇప్పటికే అగ్గిగుగ్గు అయిపోయి రాష్ట్రం అంతా తగలబడిపోయి బీజేపీ ఆ స్థాయిలో నాయకత్వం మొత్తం కూడా ఆందోళన చేపట్టేవారు. అఫ్కోర్స్ వాళ్ళు చేయాల్సింది ఆ రకంగా, ఎందుకంటే అక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి. కానీ ఇక్కడ తప్పు చేసినా మౌనంగా ఉంటున్నారంటే తమ నాయకుడు కుమారుడు కాబట్టి అని ఆలోచిస్తున్నారు. ఇది ప్రూవ్ అవ్వలేదు అంటారు కావచ్చు, చట్టాల్లో న్యాయస్థానం ఇది ప్రూవ్ అవ్వలేదు కదా అంటే చాలా కేసుల్లో ప్రూవ్ అవ్వకుండా ఫైట్ చేసే సందర్భాలు బీజేపీ అనేకంగా చేసింది. సో మరి ఇప్పుడు ఈ కేసులో అందరూ సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం, స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోవడం, ఇదంతా కేవలం పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఒక లోపాన్ని, లేకపోతే ఏ రకంగా మాట్లాడాలి ఏం మాట్లాడాలని తెలియకుండా సైలెంట్ అయిపోవడంతో కూడా కార్యకర్తలు ఆందోళన వ్యక్తమవుతుంది. సామాన్య జనంలో కూడా బీజేపీ అనేటువంటి ఆ పార్టీ కొంత సన్నగిల్లుతోంది, పలచబడుతున్న రకంగా అర్థమవుతోంది. సో మరి బీజేపీ భవిష్యత్తు కూడా ఈ కేసు పైన, ఆ నాయకత్వం యొక్క భవిష్యత్తు కూడా ఈ కేసు పైన ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు ముందు చేసేటువంటి ప్రతి ఫైట్లో కూడా ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎలా మాట్లాడతారు ఏం మాట్లాడతారు చూడాలి. బట్ సోషల్ మీడియా మాత్రం అందరినీ కోరుతోంది. వేర్ ఈజ్ రఘునందన్ అంటున్నారు, వేర్ ఈజ్ కిషన్ రెడ్డి అంటున్నారు, వేర్ ఈజ్ ఈటెల రాజేందర్ అంటున్నారు, వేర్ ఈజ్ కొండా విశ్వేశ్వరరెడ్డి అంటున్నారు, వేర్ ఈజ్ డీకే అరుణ అని కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ మాత్రం తీవ్ర స్థాయిలో అయితే కొంత ఆగ్రహం వెలుగుతూ వీరంతా ఎక్కడున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. చూద్దాం మరి మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ రకంగానే సైలెంట్గా ఉంటుందా? తమ నాయకుడు కాబట్టి తప్పు కాదని బీజేపీ భవన్లో అంతా సైలెంట్ అయిపోయారనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదే కుటుంబంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే ఇన్సిడెంట్ పార్టీకు అది సాధించలేదు. ఇట్స్ ఎ లీగల్ మ్యాటర్. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. బండి సంజయ్ గారు మా నేత, మా మినిస్టరు, ఆయనకు ఈ యొక్క దీంతో ఎపిసోడ్ సంబంధం లేదు. ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉంటే
that will be investigated by the police.